హలో అందరికీ, ఎలా ఉన్నారు? సో వీకెండ్ మార్నింగ్స్ అనగానే ఇంకో 10 మినిట్స్ పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఈరోజు ఏంటో మేమందరూ సూపర్ ఎనర్జెటిక్గా రెడీ అయిపోయాం. ఎక్కడికో తెలుసా? ఆల్ గెట్ అప్ ఫర్ జీకేవీకే మార్నింగ్ వాక్. లోపలికి రాగానే నేచర్లోకి వచ్చేసినట్టు ఉంటుంది. సిటీ మధ్యలో ఉన్నామనే ఫీలింగే ఉండదు అసలు. ఆ బర్డ్ సౌండ్స్ ఇదంతా అర్లీ మార్నింగ్ చాలా సూదింగ్గా అనిపిస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వచ్చాం మనం? ఇక్కడ వాకింగ్ చేయడానికి వచ్చావా? ఎవ్రీ సండే అక్కడ ఆర్గానిక్ సండే మార్కెట్ ఉంటుంది. ఫార్మర్ కదా, క్లాత్స్ కాదు మెన్నో ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఆర్గానిక్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం. ఓకే. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది 4 days కృషి మేళా రన్ అవుతుంది. సో అలా వాకింగ్ కాస్త ఎగ్జిబిషన్ టూర్ అయిపోయింది ఈరోజు. కృషి మేళా వైపు అలా ఒక 2 kilometers నడుస్తూ వెళ్ళగా నిన్నుకు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కాల్ చేయగానే ఇలా కబుర్లు చెప్తూ కూర్చుంది కాసేపు. ఇక్కడంతా నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, స్పెషల్లీ పోర్క్ అంటారు. ఎందుకు నువ్వు మటన్ తింటుంలే? అలాగే చికెన్ తింటుంటావు కదా. చూడు మిన్ను, అలా నాటుతారు రైస్ అక్కడ నుండే వస్తాయి మనకి. 6 months అలా పండించి ఫార్మర్స్ బాగా కష్టపడి తర్వాత వస్తాయి మన ఇంటికి, తెలుసా? అక్కడ స్పేస్ లేదు, నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. అలా ఆఫ్టర్ 2.5 kilometers ఫైనల్గా కృషి మేళా ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసాం. ఎంత చక్కగా ప్రదర్శించారు చూడండి. మిల్లెట్స్, పల్సెస్, లెంటిల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అంతటినీ ఒక ట్రీ లాగా ప్రజెంట్ చేశారు. అన్ని గ్రెయిన్స్ ఉన్నాయి అక్కడ, వాటిలో కొన్ని పేర్లు కూడా తెలియవు, ఎప్పుడు యూస్ కూడా చేయలే. ఇక్కడ ప్రజెంట్ చేస్తున్న అన్ని గ్రెయిన్స్ కూడా న్యాచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్లో పండించిన. కావాలనుకున్న వాళ్ళు సీడ్స్ కూడా కొని తీసుకెళ్ళొచ్చు. ఎలా పండించాలి, ఏం యూస్ చేయాలి, ఇదంతా వాళ్ళే గైడ్ చేస్తూ ఉన్నారు కొన్నప్పుడు. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 2 hours కావస్తుంది. మిన్ను ఇంకా మొదలు పెట్టేసింది ఫుడ్ అంటూ. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తోంది. మేం ఫుడ్ ఓకే అనగానే తను ఆగిందే లేదు. వాళ్ళ మామయ్యని తీసుకొని ఇంకా వేటలో పడిపోయింది. ఏది నచ్చింది తనకు కనిపిస్తుంది అని చెప్పి. తనకు మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అయిన ట్విస్టర్ కనిపించింది. ఇంకా ఆగుతుందా? ఫుడ్ అంటే ఆగేదే లేదు మనం. అందులోనే ఇంకా మనకిష్టమైనది దొరికితే ఇంకా అస్సలు ఆగేదే లేదు. నాకేమిన్నో అలా తనకు ట్విస్టర్ ఇప్పించేసి ఈ కూల్ వెదర్లో హాట్ కాఫీ తాగితే ఉంటుంది వేరే లెవెల్ కదా. కర్ణాటక కల్చర్ ఉట్టిపడేలాగా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని వేషధారణలు కూడా ఉన్నాయి, కావాలంటే మనం ట్రై చేయొచ్చు. మా పాప ఇది చూసి ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి వేసుకుంటా అని చెప్పి వేసుకుంది. భలే క్యూట్గా ఉంది కదా అసలు. ఆ తర్వాత నా హస్బెండ్ కూడా ట్రై చేశారు. తనకి ఇంకా బాగా సెట్ అయింది అసలు. ఆ హైట్కి చాలా బాగుంది. ఇంకా చెట్లను చూస్తే మనం ఆగేదే లే. చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్, కలర్ఫుల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఇలా ఎటు చూసినా చెట్లే. ఫార్మింగ్ చేసేవాళ్ళు లేదా ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే మాత్రం ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టూర్ అనుకోవచ్చు. ఇక్కడ పెట్టిన కట్అవుట్స్ కూడా ఏఐతో తీసినవి అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్గా ఉన్నారు వాళ్ళిద్దరూ. దూరం నుండి చూస్తే నిజంగా మనుషులు నిలబడ్డారు అక్కడ అనుకున్నాం మేము. దగ్గరికి వెళ్ళేదాకా అర్థం కాలే. వెజిటేబుల్స్లో అన్ని వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. ఇంకా ఆర్గానిక్గా వాటిని ఎలా గ్రో చేయాలి ఇలా చెప్పడానికి అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్. వీటి ఎగ్జిబిషన్కి ఏవో ప్రైజెస్ కూడా ఉన్నట్టున్నాయి. మా మిన్ను అదొక్కసారి టచ్ చేసి వస్తా అంటూ భయపడుతూ వెళ్ళి టచ్ చేసి వస్తుంది అక్కడ. ఇదంతా ఇంకో ఎగ్జిబిషన్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఆర్గానిక్గా గ్రో చేస్తూ పెద్ద సైజెస్ ఉన్నవన్నీ డిస్ప్లేలో పెట్టారు. అలాగే సిరికల్చర్, సిల్క్ వామ్ కల్చర్, ఇవి సిల్క్ వామ్ కకూన్స్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ వెజిటేబుల్స్ ఆర్గానిక్ మెథడ్లో గ్రో చేసి పెద్ద సైజ్ అటైన్ అయినవన్నీ అక్కడ అలా డిస్ప్లేలో ఉంచారు. ఇక్కడ చూడండి, నాటుకోళ్లతో పాటు క్యూట్ ర్యాబిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా ట్రెడిషనల్ మెథడ్స్లో యూస్ చేసే ఈ అగ్రికల్చరల్ ఐటమ్స్, ఎక్విప్మెంట్ అంతా ఉంచారు ఇక్కడ డిస్ప్లేకి. అలాగే పండించినవన్నీ రకరకాల గ్రెయిన్స్, ఇవంతా కూడా ఎంతో చక్కగా ప్రదర్శనకు పెట్టారు. ఈ అరటిగెల చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో.
తర్వాత మేము అలా కొన్ని ఆర్గానిక్ మష్రూమ్స్, మాల్ట్ పౌడర్ ఏదో అలాంటివి ఏవో తీసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ స్పెండ్ చేసాము. మా మిన్నుకి వచ్చేటప్పుడు ఉన్న ఎనర్జీ వెళ్ళేటప్పుడు లేదు, బాగా టైర్డ్ అయిపోయింది. నడవచ్చు కదా మిన్ను, వంత ఆరిపోయిందా? ఓపిక కూడా లేదు. కానీ ఈ మార్నింగ్ ఇచ్చిన ఎనర్జీ ఇదైతే సూపర్. అసలు సీరియస్గా చెప్పాలంటే అంత పెద్ద ప్లాన్ ఏమీ లేదు, ఒక జస్ట్ క్యాజువల్ మార్నింగ్ వాక్ వచ్చాము. ఒక హ్యాపీ, రిఫ్రెషింగ్ అండ్ ప్రొడక్టివ్ మార్నింగ్ అని చెప్పాలి. అలా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇలా మా వీకెండ్ మార్నింగ్ జీకేవీకేలో పూర్తయిపోయింది అనమాట. ఓకే, మరి మళ్ళీ కలుద్దాం. బాయ్.